హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ ఈటీవీ విన్లో 2 hours 54 minutes రన్ టైంతో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే మూవీ స్ట్రీమింగ్ అవ్వడం జరుగుతుంది. మూవీ ఎలా ఉంది అని తెలుసుకునే ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వెళ్తే ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో ఒక చిన్న విలేజ్. ఆ విలేజ్లో వరుసగా 60 మంది అమ్మాయిలు పుట్టిన తర్వాత ఒక అబ్బాయి అయితే పుడతాడు. మరి ఆ అబ్బాయిని ఆ 60 మంది అమ్మాయిల్లో ఒకరిని సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకోవాలని కండిషన్ అయితే పెడతారు. మరి ఆ అబ్బాయి ఏం చేశాడు, ఆ 60 మందిలో ఒకరిని సెలెక్ట్ చేసుకున్నాడా లేదా, మరి చివరికి ఏమైంది అన్నది తెలియాలి అంటే ఖచ్చితంగా ఈ మూవీ అయితే చూడాలి. మూవీ అయితే నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ని చూసే వాళ్ళకి ఖచ్చితంగా ఈ మూవీ బాగా నచ్చుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా ప్రదీప్ గారు నటించిన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా కామెడీ ఎంటర్టైన్మెంట్ వేలోనే వెళ్తూ ఉంటుంది. విలేజ్లో వరుసగా 60 మంది పుట్టడం, ఆ 60 మంది అమ్మాయిలు ఒకరిని సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకోమనే కండిషన్, ఇవన్నీ కూడా చూడడానికి బాగున్నాయి. సత్య అండ్ గటప్ సీన్ వీళ్ళిద్దరూ చేసే కామెడీ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అవ్వాయి. ఫస్ట్ హాఫ్లో వచ్చే సాంగ్స్ కానివ్వండి అండ్ ఎమోషనల్ సీన్స్ కానివ్వండి బాగా వర్కౌట్ అవ్వాయని చెప్పుకోవచ్చు. ఇంకా ఫస్ట్ హాఫ్ నుంచి మూవీ ఎప్పుడైతే సెకండ్ హాఫ్కి వెళ్తుందో కొంచెం ల్యాగ్ అయినట్టు బోరింగ్ అయితే అనిపిస్తుంది. ఒక స్టోరీ నుంచి వేరే స్టోరీకి వెళ్ళిపోయిందేమో అని మనకైతే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో చాలా ల్యాగ్ సీన్స్ అయితే ఉంటాయి అండ్ ఇరికించిన కామెడీ సీన్స్ అయితే చాలా ఉంటాయి. బ్రహ్మాజీ కామెడీ అయితే పర్లేదు సెకండ్ హాఫ్లో. ఇంకా ఒక స్టోరీ నుంచి వేరొక స్టోరీకి వెళ్ళిపోయినట్టు మనందరికీ అనిపిస్తూ ఉంటుంది. సాంగ్స్ అయితే బాగానే ఉన్నాయి కానీ ఆ సాంగ్ ఎందుకు వస్తుంది అన్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్గా మూవీ చూడడానికి చాలా బాగుంది. కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ని చూడాలి అనుకున్న వాళ్ళు ఒకసారి ఈ మూవీని అయితే ట్రై చేయండి. కామెడీ వేలో ఉన్న వాళ్ళకి ఈ మూవీ బాగా నచ్చుతుంది. సో ఈ మూవీ ప్రజెంట్ ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 5కి 2.5 రేటింగ్ అయితే ఇస్తా. సో ఫ్యామిలీతో చూసేవాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఎలాంటి అడల్ట్ కంటెంట్ సీన్స్ అయితే లేవు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.